టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడతాడని కానీ వన్డే ఫార్మాట్లో సత్తా చాటలేకపోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అన్నాడు. అయితే వన్డేల్లో తాను విఫలమవుతున్నానంటూ విమర్శలు ఎదుర్కోవడం సూర్యకుమార్కు ఇది కొత్తేమీ కాదు. ప్రపంచ కప్ అనంతరం జరిగిన ఆస్ట్రేలియా టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ సూర్యను దారుణంగా ట్రోల్ చేశాడు. సూర్యకుమార్ను ఆసీస్ ఎలా ఎదుర్కొంటుందని రవిశాస్త్రి ప్రశ్నించగా ఇది టీ20 కాదు వన్డే అని సూర్యకు చెబుతామని హెడెన్ వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే టీ20 నంబర్ 1 బ్యాటర్ సూర్య రికార్డులు వన్డేల్లో పేలవంగానే ఉన్నాయి. ప్రపంచ కప్ ఫైనల్స్లో సూర్య ఫెయిల్ అయిన అనంతరం నెట్టింట్లో ట్రోల్స్కు గురయ్యాడు. టీ20లో మాత్రమే సూర్య పులి అని, వన్డేల్లో పిల్లని పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం టీ20 క్రికెట్లో సూర్యకుమార్ ఆటను చూడడం అద్భుతంగా ఉంటుంది. మిస్టర్ 360గా గొప్పగా సత్తా చాటుతున్నాడు. కానీ వన్డేస్లో తేలిపోతున్నాడు. ఏ సమయానికి ఎలా ఆడాలో ఎలా స్పందించాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నాడు. కానీ టీ20 క్రికెట్లో మాత్రం ఏ క్షణంలో ఎలా ఆడాలో అతనికి స్పష్టత ఉంటుంది. పొట్టి ఫార్మాట్లో అతడు ఆడడం చాలా సరదాగా ఉంటుందని నాజర్ హుస్సేన్ అన్నాడు. అలాగే ఈ ఏడాది జూన్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా విజేతగా నిలుస్తుందని నాజర్ హుస్సేన్ జోస్యం చెప్పాడు. ఇంగ్లాండ్ ఛాంపియన్ జట్టు కానీ ప్రస్తుతం ఫామ్లో లేదు. అయితే ప్రపంచ కప్ అరేబియన్ దీవుల్లో జరగనుంది. అక్కడ వెస్టిండీస్ పాకిస్తాన్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఫైనల్స్లో ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా తలపెడతాయని భావిస్తున్నా విజేతగా సౌత్ ఆఫ్రికా నిలుస్తుందని అనుకుంటున్నా. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా గొప్పగా సత్తా చాటిందని పేర్కొన్నాడు.